నిజమైన విశ్వాసము దేవుని మీద నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, గుర్తుపెట్టుకోవాలి, నువ్వు విశ్వాసం కలిగిన వాడవైతే నీలో 4 విషయాలు కనబడవు. ఆ 4 విషయాలు కనుమరుగవుతాయి, అవి పారిపోతాయి, అవి నీ దగ్గర నిలబడడానికి సాహసం చేయవు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఫియర్, భయం అనేది ఉండదు. విశ్వాసం కలిగిన వాడు దేనికి భయపడు. నిజమే, ఇశ్రాయేలు అంతకుముందు భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు, కలవరపడ్డారు. కానీ ఇప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారు కనుక ధైర్యంగా ఉన్నారు. కాబట్టి విశ్వాసము ఎప్పుడైతే కలిగి ఉంటామో భయం అనేది పారిపోతూ ఉంటుంది, భయం అనేది పటాపంచలైపోతుంది. కనుక దేవుడు ఎంత గొప్పవాడంటే తన యందు విశ్వాసం కలిగిన వారికి సింహం వంటి ధైర్యం ఆయన ఇస్తాడు. అందుకే వాళ్ళు సాహస కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. విశ్వాసంతో చూడండి, ధైర్యంగా ఆ అగ్ని గుండంలోనికి వెళ్ళినారు, ధైర్యంగా సింహాల గుహలోనికి వెళ్ళారు, ధైర్యంగా వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. ధైర్యంగా అబ్రహాం అయితే తన కుమారుని అర్పించినాడు. విశ్వాస వీరులలో కనబడేది ధైర్యం, కానీ భయం కాదు. భయమును పారద్రోలేది నిజమైన విశ్వాసం. ఒకవేళ నీలో ఇంకా భయం, కలవరం ఉందేమో, భయం అనేది, ఆందోళన అనేది ఉందేమో, పిరికితనం కలిగి ఉంటున్నావేమో, దిగులు పడుతున్నావేమో, ప్రభు మీద విశ్వాసం ఉంచితే నీ భయమును ఆయన పారద్రోలేవాడుగా ఉంటున్నాడు. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి, ఆ భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. దేవుని అభయము ద్వారా, దేవుని యొక్క సహాయము ద్వారా, దేవుని యందు విశ్వాసం ద్వారా భయము పటాపంచలైపోతూ ఉంది. జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఏదైనా భయపడుతున్నావంటే దేవుని మీద నీకు విశ్వాసం లేదు. నువ్వు గద్దించాలి, నా హృదయమా, నా మనసా, నువ్వు భయపడబాకు, నా దేవుని యందు విశ్వాసం ఉంచు. అందుకే 42వ కీర్తనలో కీర్తనకారుడు లేక కోరహు కుమారులు పలికిన మాట ఏంటంటే, నా ప్రాణమా నీవు నాలో ఎలా తొందరపడుచున్నావు, ఎందుకు కృంగిపోతా ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. భయమును పారద్రోలుతుంది నిజమైన విశ్వాసం. రెండవది కన్ఫ్యూజన్, అంటే కలవరం. దేవుని వాక్యంలో రాయబడింది, యెషయా గ్రంథము 28:15లో, విశ్వసించువాడు కలవరపడడు. కలవరము, ఆందోళన, కంగారు, ఇవన్నీ చాలా పర్యాయాలు వస్తూ ఉంటాయి. టెన్షన్ వస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కనుక ఏం చేయాలో అర్థం కాదు, దిక్కుతోచని స్థితిలో ఉంటాం, ఆందోళన పడుతూ ఉంటాం, ఒకటి చేయబోయి ఒకటి చేస్తూ ఉంటాం. కనుక విశ్వాసం ఉన్నప్పుడు అన్నీ కొట్టుకుపోతాయి, కలవరం పడాల్సిన పని లేదు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. విశ్వాసం కలిగిన వాడు కలవరపడు. మీ హృదయములను కలవరపడని వెరవనీయకుడు అన్నాడు. వెరవనీయకుడు అంటే భయపడకండి. కనుక భయం అనేది పారిపోతుంది, కలవరం అనేది పారిపోతుంది. మూడవది సారో, అనగా దుఃఖము. దుఃఖము కానీ, వేదన కానీ, బాధ కానీ, ఇది కూడా నీ దరికి రాదు. విశ్వాసం నువ్వు కలిగినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు దుఃఖం అనేది ఉండదు, సంతోషం, తెలియని హృదయంలో ఆనందం, నీకు తెలియకుండానే నువ్వు లోపల హృదయంలో కేకలు వేస్తావు. విశ్వాసం కలిగిన వానికి ఉండే అనుభూతి అటువంటిది. నాలుగవది ఏంటంటే డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము. కాబట్టి నిరుత్సాహం అనేది కృంగదీస్తాం, నిరాశ, నిరుత్సాహం. అందుకే ఆ మాట చదివాము, నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఎందుకు నీవు కృంగిపోతా ఉన్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు. నిరుత్సాహం అనేది శత్రువు ఉపయోగించే ఒక బలమైన ఆయుధం. అన్నీ వాడతాడంట, వాడి ఏది పని చేయనప్పుడు వాడు వాడేది ఏంటంటే నిరుత్సాహం అనేది. కనుక నిరుత్సాహం పోగొట్టాలంటే నీలో విశ్వాసం కావాలి.
అన్ని సందర్భాల్లో ఐ కెన్ ట్రస్ట్ గాడ్. దేవుని యందు నేను విశ్వాసం ఉంచగలను, దేవుని నేను నమ్మగలను. దేవుడి పరిస్థితులకు కారకుడు, ఈ పరిస్థితులన్నిటినీ అధిగమించగలిగిన వాడు. ఇలాగ చెప్పుకోవచ్చు మనము, నా దేవుడు పరిస్థితులకు అధిగమించగలిగిన వాడు, నా పరిస్థితులకు అతీతుడు, నా భయాలకు అతీతుడు, నా కలవరాలకు అతీతుడు, నా దుఃఖానికి అతీతుడు, నా నిరుత్సాహానికి కూడా ఆయన అతీతుడు. ఆయన గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు, అన్ని పరిస్థితులలో చాలినవాడు. అందుకే వాక్యం ఉంది, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, చాలినవాడు. కాబట్టి ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప ధైర్యం, ఎంత గొప్ప